నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పెదకూరుపాడు నియోజకవర్గం అత్తలూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న అధికారులకు మండల పరిధిలోని 75 తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఫ్లోరోసిస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాధికారి డాక్టర్ గిరిధర్ పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ పై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించి చైతన్యపరచాలని అన్నారు. ముఖ్యంగా ప్రజలు మంచి ఆరోగ్యపు అలవాట్లు, తాజా పండ్లు కూరగాయలు తిన్నట్లయితే మంచి ఆరోగ్యం కలిగి ఉంటారని, పానీపూరి మసాలాలు ఫాస్ట్ ఫుడ్లు తిన్నట్లయితే ఎముకలు ఫ్లోరోసిస్ కీళ్ల వ్యాధులు సోకి అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు అవగాహన కల్పించే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. బోరు నీరు త్రాగవద్దని, స్వచ్ఛమైన కాచి చల్లార్చి వడబోసిన నీళ్లు తాగాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదిత్య, డాక్టర్ మౌనిక, రవి, సూపర్వైజర్లు దిలీప్ కుమార్, విజయ్ కుమార్, అటెండర్ అహ్మద్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సిహెచ్ఓలందరూ కూడా వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళ విలేజ్ హెల్త్ క్లినిక్ పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి చదువుతున్న పిల్లల్లో డంతల ఫ్లోరోసిస్ ఉన్న వాళ్ళని గమనించి వాళ్ళకి వైటమిన్ సప్లిమెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ స్కెల్టల్ ఫ్లోరోసిస్ కనుక కేసెస్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా గమనించి సస్పెక్టెడ్ కేసెస్ అనేవి సో పై హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. సో నాన్ స్కెల్టల్ ఫ్లోరోసిస్ కేసెస్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం, కమ్యూనిటీలో ఎలా చేయాలి అనేది కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో పిల్లలకి వాళ్ళు పాలు, గుడ్డు ఇలాంటి కాల్షియం రిచ్, అలాగే సో విటమిన్ సి రిచ్ ఉన్న నారింజ, జాంకాయ ఇలాంటివి తినమని చెప్పి అవగాహన కలగజేయాలని చెప్పేసి ఈరోజు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. సో అలాగే నీరు, ముఖ్యంగా బోర్ నీళ్ళు తాగకూడదు, ఎందుకంటే 2 ppm ఫ్లోరైడ్ ఉంటుంది కాబట్టి బోర్ నీళ్ళు తాగకూడదు. సురక్షిత మంచినీళ్ళు అంటే గ్రామ పంచాయతీ ఇస్తున్న మంచినీళ్ళు కానీ ఆర్ఓ వాటర్ కానీ తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో ఫ్లోరోసిస్కి ఎటువంటి చికిత్స లేదు. సో దానికి ఓన్లీ నివారణ చర్యలే కాబట్టి ఈ నివారణ చర్యలన్నీ కూడా సో వాళ్ళు అక్కడ ఉన్న స్కూల్ చిల్డ్రన్, వాళ్ళ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో ఉన్న స్కూల్ పిల్లలకి అవగాహన కలగజేసి, అలాగే ఆ కమ్యూనిటీలో ఉన్న సో అందరికీ కూడా అవగాహన కలగజేసి ఈ ఫ్లోరోసిస్ బారిన పడకుండా ఇక్కడ ఉన్న ప్రజల్ని కాపాడాలని చెప్పేసి వీళ్ళకి ఈరోజు ఈ ట్రైనింగ్లో సో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా వీళ్ళు సో రేపు ఈ నెలలో సో అన్ని స్కూల్స్లో కూడా సో పోస్టర్స్ డిస్ప్లే చేసి అన్ని 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి పిల్లలకి స్క్రీనింగ్ చేసి సో వాళ్ళు సస్పెక్టెడ్ కేసెస్కి విటమిన్ సి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఫ్లోరోసిస్ నివారణ చర్యలు తీసుకోవాలి అని వీళ్ళకి ఈ అవగాహన కలగజేయడం జరిగింది. థ్యాంక్ యూ.